సాము గదాయుద్ధం నేర్చుకుంటూ ఉంటారు. పాండవుల నైపుణ్యం చూసిన దుర్యోధనుడిలో అసూయాద్వేషాలు బాగా పెరుగుతాయి. ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుడిని యువరాజును చేస్తాడు. అది దుర్యోధనుడిలో మరింత అసూయను కలగజేస్తుంది. తండ్రిని ఒప్పించి పాండవులను వారణావతం పంపించి అక్కడ లక్క ఇల్లు కట్టించి పాండవులను అందులోకి రప్పించి లక్క ఇంటిని దహనం చేయిస్తాడు. పాండవులు తప్పించుకుని ఒక అడవిని చేరతారు. అక్కడ హిడింబాసురుడు అనే రాక్షసుడిని మహాబలవంతుడైన భీముడు చంపుతాడు. వాడి చెల్లెలు హిడింబిని భీముడు పెళ్లి చేసుకుంటాడు. వారికి ఘటోత్కచుడు పుడతాడు. తర్వాత ఏకచక్రపురంలో బకాసురుడనే రాక్షసుడిని భీముడు చంపుతాడు. అక్కడి నుండి పాంచాలపురం వెళ్లి ద్రౌపది స్వయంవరంలో మత్స్యయంత్రం కొట్టి ద్రుపదుడి కుమార్తె ద్రౌపదిని అర్జునుడు గెలుస్తాడు. పంచ పాండవులు ద్రౌపదిని పెళ్లి చేసుకుంటారు. పాండవులు లక్క ఇంటి నుండి బయటపడ్డారనే వార్త హస్తినాపురం చేరుతుంది. పాండవులను పిలిపించి వారికి అర్ధరాజ్యంగా ఖాండవ ప్రస్థం ఇచ్చి పాలించుకోమని ధృతరాష్ట్రుడు చెప్తాడు.